చర్చించడానికి మ్యాథ్స్ ఫిజిక్స్ లో కాన్సెప్ట్ క్లారిటీ గురించి చర్చించడానికి కెరియర్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి మనతో డెల్టా అకాడమీ మరియు డెల్టా హై స్కూల్ నుంచి శ్రీకాంత్ గారు, భాస్కర్ ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 7702344003, 7702344005. అలాగే మెయిల్ కూడా చేయొచ్చు మీరు vanithaguide@gmail.com అండ్ feedback@deltaiit.com కి మీరు మెయిల్ చేయొచ్చు. నమస్కారం అండి. వెల్కమ్ టు గైడ్. శ్రీకాంత్ గారు, ఇప్పుడు కాన్సెప్ట్ క్లారిటీలో ఏ అంశం గురించి ఈరోజు చర్చించబోతున్నారు? గత 2 వారాల నుంచి మనం మొదటి వారం ఏంటంటే ఎనర్జీ కన్జర్వేషన్ గురించి, సెకండ్ వీక్ లో మనం రెఫరెన్స్ ఫ్రేమ్స్ గురించి నేర్చుకున్నాం. ఈసారి ఈ ఎపిసోడ్ లో మనం కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటే ద్రవ్య వేగ నిత్యత్వ నియమం అని తెలుగులో అంటారు. దీని గురించి విద్యార్థులకు ఉన్న సందేహాలని తీర్చడానికి ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నాం. ఈ లీనియర్ మొమెంటం అనేది ఎగ్జామ్ దృష్ట్యా చాలా ఇంపార్టెంట్ అయింది. ఫిజిక్స్ లో కొన్ని ఐడియాలు మాత్రమే ఉంటాయి, దాంట్లో ఇది ఒకటి అతి ముఖ్యమైన విషయం. దీని గురించి విద్యార్థులు ప్రశ్నలు అడగవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు కన్సర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం గురించి మనం ఈ రోజు చర్చించబోతున్నాం. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే నంబర్లకి 7702344003, 7702344005 కి కాల్ చేయొచ్చు. సార్, ఇప్పుడు కన్సర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం గురించి మీరు ఇచ్చే సమాధానం ఏంటి దాని గురించి? అయితే మనకు దానికి విద్యార్థుల ప్రశ్నల కోసం మనం ఎదురు చూస్తున్నాం. దానికంటే ముందుగా మనం భాస్కర్ గారిని కౌన్సిలింగ్ గురించి క్వశ్చన్ అడుగుతాం. ఓకే, చెప్పండి సార్, మీరు కౌన్సిలింగ్ గురించి మీరు చెప్పండి. అంటే జనరల్ గా ఏంటి అంటే మనకి ఈసారి AEEE అండ్ IIT-JEE ఎగ్జామ్స్ 2 కలిసి కండక్ట్ చేస్తున్నారు. ఒక JEE అంటున్నారు దాన్ని, ఇంతకుముందు AEEE ఉండేది, IIT-JEE ఉండేది. ఇప్పుడు 2 కలిపి ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మరి IITకి మరి ఎలా మారిపోతున్నాయి దీని పరిణామాలు? బేసిక్ గా ఏంటంటే ఎంసెట్ అవకాశాలు ఈ ఎగ్జామ్ కంబైన్ చేయడం వల్ల విద్యార్థుల్లో, పేరెంట్స్ లో ఒక రకమైన యాంగ్జైటీ, తర్వాత ఒక రకమైన టెన్షన్, తర్వాత ఒక అన్సర్టెనిటీ నెలకొంది. దానికి కారణం ఏంటి అంటే బేసిక్ గా ఈ ఎగ్జామ్స్ అన్ని కలిసేసరికి సిలబస్ ఒక 20% పెరిగింది. ఇంతకు ముందు IIT-JEE మాత్రమే రాసేవాళ్ళు ఉండేవాళ్ళు, NIT మాత్రమే రాసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు IIT-JEE అవసరం లేకున్నా కూడా IIT-JEE మెయిన్స్ రాయాల్సి వస్తుంది NIT వెళ్ళాలనుకుంటే. అట్లాగే NIT పెద్ద ఇంపార్టెంట్ అయిన IIT-JEE అడ్వాన్స్డ్ వాళ్ళు కూడా NIT రాయాల్సి వస్తుంది ఇప్పుడు. సో దీనివల్ల గత సంవత్సరంతో పోలిస్తే వీళ్ళ అవకాశాలు, వీళ్ళ ఆపర్చునిటీస్ ఎట్లాగా అఫెక్ట్ అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే నాకు ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది అని వాళ్ళు జడ్జి చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. మామూలుగా వాళ్ళందరూ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తుంటారు వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ లో, ఎన్ని మార్క్స్ వస్తే నాకు సీట్ రావచ్చు, ఈ చేంజ్ సినేరియోలో ఎట్లాగా అవుతుంది, ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా కలుస్తున్నాయి, అసలు నేను IIT-JEE అడ్వాన్స్ క్వాలిఫై అవుతానా లేదా, ఇది చాలా కన్ఫ్యూజన్ అండ్ ఒక రకమైన అన్సర్టెనిటీ చాలా ప్రివేల్ అయింది. మనం ఇప్పుడు డిస్కస్ చేస్తూ దాన్ని మనం కొంత క్లియర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది ఇట్స్ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది చాలా లోతుగా అనలైజ్ చేసి ఇది ఆన్సర్ చేయాలి. ముందేమో ఫస్ట్ ఏమో మీరు అన్నది అదే కాకుండా వన్ మోర్ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే ఈసారి JEE మెయిన్స్ ముందు వస్తున్నది. టైం కూడా మారింది. మునుపు అది IIT ఎగ్జామ్ మునుపు ఉండేది April 7th 8th. ఈసారి ముందు అది NITs కోసం JEE మెయిన్స్ ఆ టైంలో ఉంటుంది. IIT అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఇంకో 2 నెలల తర్వాత ఉంటుంది. సో దీన్ని అనలైజ్ చేయడానికి ఫస్ట్ మనం ఈ JEE మెయిన్స్ టఫ్నెస్ ఆఫ్ ది ఎగ్జామ్ గురించి ఫస్ట్ లుక్ అట్ దాట్. ఎందుకంటే టఫ్నెస్ ఆఫ్ ది ఎగ్జామ్ అనే దాన్ని బట్టి మనం అవకాశాలు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ప్రెడిక్ట్ చేయాలంటే ఇప్పటిదాకా మనం ఇది ఫస్ట్ టైం అవుతున్నది. అందుకు దెర్ ఆర్ 3 సినారియోస్ పాసిబుల్. ఒక సినారియో ఏంటంటే